హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులందరికీ ట్రెజరీ చెల్లింపు ప్రకటన అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్ల నుండి 90 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి లక్షలాది మంది వృద్ధ పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేలాగా అయితే గౌరవనీయ హైకోర్టు ఒక చారిత్రాత్మక మరియు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించిందనమాట. వృద్ధాప్యంలో కేవలం ఇచ్చే పెన్షన్ పైనే ఆధారపడి మందులకు మరియు కనీస అవసరాలకు ఇబ్బంది పడుతున్నటువంటి పెద్దలకు ఈ తీర్పు ఒక గొప్ప ఊరటగా నిలిచింది. అయితే ఈ కీలక నిర్ణయం ఏమిటంటే, రేపటి నుంచే అమల్లోకి రాబోతున్నట్టు సమాచారం రావడంతో పెన్షనర్ల వర్గాల్లో హర్షాతిరేకాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో లేదా బకాయిల చెల్లింపుల్లో చేస్తున్న జాప్యాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా పెన్షన్ అనేది ప్రభుత్వాలు ఇచ్చే దానమో లేక బహుమతో కాదని అది ఉద్యోగులు లేదా పౌరుల హక్కు అని చెప్పేసి కోర్టు స్పష్టం చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి గత కొంతకాలంగా తమకు రావాల్సిన పెన్షన్ బకాయిలు అందక నిత్యావసర ధరలు పెరిగి ఆర్థికంగా సతమతమవుతున్న పెన్షనర్లు న్యాయం కోసం కోర్టునైతే ఆశ్రయించడం జరిగిందనమాట. మరి వారికి విన్నపాన్ని సానుకూలంగా పరిశీలించిన న్యాయస్థానం పెన్షనర్లకు చెల్లించాల్సిన అన్ని రకాల అరియర్స్‌ను తక్షణమే మరియు పూర్తి స్థాయిలో చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే ఘాటుగా ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో పెన్షనర్ల సంఘాల నాయకులు హైకోర్టులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలైతే తెలియజేస్తూ ఉన్నారు. మరి బాధితులైనటువంటి పెన్షనర్లకు న్యాయం జరగటమే కాకుండా వారి ఆర్థిక మూలాలను కాపాడాలని చెప్పేసి కూడా కోర్టు ఇక్కడ అభిప్రాయపడింది. మరి గతంలో సుప్రీంకోర్టులో డిఎస్ నకారా గారి కేసులో ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేస్తూ పెన్షన్ అనే హక్కును కాలరాయటం రాజ్యాంగ విరుద్ధమనైతే స్పష్టం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న అర్హుల గుర్తింపు మరియు అనర్హుల గుర్తింపు ప్రక్రియపై కూడా హైకోర్టు అయితే అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఒక పథకం నుంచి ఎవరినైనా తొలగించేటప్పుడు ప్రభుత్వం అత్యంత నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా విచారణ జరపాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశించింది. మరి ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా సరైన కారణం అనేది చూపించకుండా ఎవరిపైనా కూడా పెన్షన్ రద్దు చేయకూడదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆంక్షలు విధించింది. రాజకీయ కారణాలతో గాని లేదంటే ఇతర సాకులతో అర్హులకు అన్యాయం జరిగితే సహించేదే లేదని చెప్పేసి హెచ్చరించింది. ప్రభుత్వం చేసే విచారణ కేవలం అనర్హులను తొలగించడానికే ఉండాలి తప్ప, పొరపాటున కూడా ఒక్క అర్హుడైన వృద్ధుని పెన్షన్ కూడా ఆగిపోవడానికి వీల్లేదని చెప్పేసి న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మరి వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థికంగా తమ కాళ్ళపై తాము నిలదొక్కుకోవాలంటే పెన్షన్ అనేది ఒక ప్రాణవాయువు లాంటిదని హైకోర్టు అభిప్రాయపడింది. మరి పెన్షన్ లేకపోతే వారు తమ కనీస వైద్యం అవసరాలను కూడా తీర్చుకోలేరని చెప్పేసి ఇటువంటి జీవించే హక్కును భంగం కలిగించడమే అవుతుందని అయితే కోర్టు వివరించింది. అందుకే క్షేత్రస్థాయిలో పనిచేసే మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎంపీడీఓస్ ప్రతినిధులకు ప్రతి పెన్షనర్‌కు కూడా న్యాయం జరిగేలాగా చూడాలని హైకోర్టు కఠినంగా ఆదేశించింది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల పెన్షన్ ఆగిపోయినా సరే వాటిని వెంటనే సరిదిద్ది లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొంది. మరి రేపటి నుండి అధికారులందరూ అప్రమత్తమై కోర్టు ఆదేశాల ప్రకారంగా పెన్షన్ పంపిణీ మరియు బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలనైతే ఆదేశాలు జారీ అయ్యాయి. సో, బకాయిల చెల్లింపు. పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. చట్టపరమైన హక్కు. పెన్షన్ అనేది దానమో, భిక్షమో కాదు. అది బాధితుల హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు స్పష్టం చేసింది. మరి పారదర్శక విచారణ.
అనర్హులను ఏరివేసే ప్రక్రియలో అర్హులకు అయితే అన్యాయం జరగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అంటూ హైకోర్టు అభిప్రాయపడింది. అధికారులకు ఈ సందర్భంగా ఆదేశం. పెన్షన్ల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని ఎంపీడీఓస్‌కు కఠిన సూచనలు జారీ అయ్యాయి. ఆర్థిక భద్రత విషయానికొస్తే 60 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ అనేది జీవనోపాధికి అత్యంత ముఖ్యమని, దానిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఇష్టానుసారంగా లేదు అని చెప్పేసి కోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 60-90 ఏళ్ల మధ్య ఉన్న పెన్షన్ల సమస్యలపై సానుకూల తీర్పునైతే ఇచ్చింది అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్నటువంటి పెన్షన్ బకాయిలనైతే వెంటనే విడుదల చేయాలని, అనర్హుల తొలగింపు పేరుతో అర్హులైన వారి పెన్షన్‌లు నిలిపివేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వాన్నయితే ఆదేశించింది. మరి పెన్షన్ అనేది పౌరుల జీవన హక్కులో భాగమని, దీనిని సకాలంలో అందించడం అధికారుల బాధ్యత అని చెప్పేసి స్పష్టం చేస్తూ, రేపటి నుండే ఈ యొక్క ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది వృద్ధులకు, పెద్దలకైతే ఊరట లభించనుందనమాట. సో, మరి ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్నయితే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనిపై మరింత అప్డేట్ రాగానే మన ఛానల్ ద్వారా మన వీడియో రూపంలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.